రాఘవ శాస్త్రి నమస్కారం అండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మాకంగయా నమః స్వామి ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం సర్వదేవతాభ్యో నమః. ఇప్పుడు దేవి భాగవతం అష్టమ స్కంధం పఠనం. అష్టమ స్కంధంలో ఆదివరాహుడు దేవి లీలామృతము ఎంత విన్ననూ తృప్తి తీరది. తృప్తి పడని జనమేజయుడికి వ్యాసుడు ఇంకనూ శ్రీహరికి నారదుని చెప్పిన విషయము చెప్పసాగిన. అది మనవు స్వయంభువు. ఆది మనవు స్వయంభువు దేవిదయకు తపస్సు చేసెను. దేవి అతన్ని అనుగ్రహించి నిర్విఘ్నముగా సృష్టిని చేయమని వరమిచ్చను. మనవు బ్రహ్మకి విషయము చెప్పి ప్రజాసృష్టికి ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఇవ్వవలసిందిగా కోరను. బ్రహ్మ తాను చిరకాలం నుండి సృష్టి చేస్తున్న భూమి జలములో మునిగిపోయిందని ఆదిదేవుని దయచేసి మనం ప్రయత్నం నెరవేర్దని చెప్పాను. ఆ సమయమున సూక్ష్మ రూపంలో ఆవిర్భవించినటువంటి వరాహమూర్తి పర్వతాకారుడయ్యను. అతడు గర్జించుతూ సముద్రంలోకి ప్రవేశించి నీడమరుగున భూమిని తన కోరలతో పైకెత్తి సముద్రము వెలుపలకు తీసుకొని వచ్చాను. అది చూచి బ్రహ్మ మొదలు వారు అందరూ ఎంతో సంతోషించి విష్ణువును స్తుతించిరి. అంతలో హిరణ్యాక్షుడు వచ్చి వరాహమూర్తిని అడ్డుగాను. వరాహమూర్తి వారిని తప్పి లోకరక్షకుడై వైకుంఠపురికి వెళ్ళిపోయారు. మను సంతతి అప్పుడు మనవు బ్రహ్మ ఆగితే సృష్టిని ప్రారంభించను. ప్రియతుడు ఉత్తానపాదుడు అను పుత్రులను ఆకూతి దేవహూతి ప్రసూతి అనే పుత్రికలు కలిగిన. తన పుత్రికలను రుచి కర్దమ దక్షులకు ఇచ్చి వివాహం చేసింది. ఆకూతి యజ్ఞపురుషుని, దేవహూతి కపిలుని, ప్రసూతి అనే పుత్రికలు కలిగినది. ప్రసూతి సంతానము దేవతలను మానవులను పశుజాతులను కలిగిన. కపిలుడు సాంఖ్యయోగ జ్ఞాని అయి తల్లికి తత్వము ఉపదేశించి పులహును ఆశ్రయించిన ఆశ్రమమును చేరి గొప్పవాడయ్యాడు. యజ్ఞపురుషుడు మరణం తరపున దుష్టులకు రాక్షసులు సహించారు. ఇది మనకు మాత్రలేక చరిత్ర. ఇదంతా కూడా దేవతలు, రాక్షసులు, అమ్మవారి శక్తి ప్రభావం ఇవన్నీ ఉంటాయి. పేర్లు కొత్తగా ఉంటాయి. రాక్షసుల పేర్లు ఎంత విన్నా కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి కాస్త ఓపిక అవసరం. ఇక కుమారులకు చేతను వాళ్ళు ద్వీపాలని, వర్షాలని, సముద్రాన్ని చేసిన వ్యవస్థను వినం. నిజానికి దేవి భాగవతం చాలా పెద్ద గ్రంథం. ఇది చాలా పెద్ద గ్రంథం. దీన్ని అంత చదివే ఓపిక జనాలకు లేదని గ్రహించి వీళ్ళు ఎంత క్లుప్తంగా తయారు చేశారు ఆధునిక రచయితలు. మనం దీన్ని కూడా ఓపిక చదవలేకపోతే, వినకపోతే మనం ఇబ్బంది పెట్టుకున్నట్టే. ఎందుకంటే ఈరోజు పుస్తక పఠనం చాలామంది తగ్గిపోయింది. అంతా వినటం, చూడటం. కనీసం విన్న దాంట్లో కొద్దిగైనా మనసు బుర్రలో ఇముడ్చుకుంటే దాని యొక్క భక్తి యొక్క స్వరూపం మనకి ఎంతో ప్రభావాన్ని, శక్తిని ఇస్తుంది. అందులో దేవి శక్తి స్వరూపుడే. దేవిని తలుచుకుంటే శక్తి వస్తుంది. ఇక కుమారుల చరిత్రను వాళ్ళు ద్వీపాలని, వర్షాలని, సముద్రాలని చేసిన వ్యవస్థను వినము. స్వయంభువుని పెద్ద కుమారుడు ప్రియవతుడు. వాని పుత్రులు 10 మంది. అగ్ని అని బేదుకు పొందినవారు కవి, సవనుడు, మహావీరుడు సన్మానము స్వీకరించిరి. ప్రియవ్రతుని పుత్రిక ఊర్జస్వతి. ప్రియవ్రతునికి మరి ఒక భార్యను ఉత్తమ తామస రైవతులు అను పుత్రులు కలిగిరి. వీరు ముగ్గురును మన్వంతరమున అధిపతులైది. విశాలమైన ప్రియవ్రతుని రాజ్యము ఒకవైపున చీకటిలో నుండి ఉండెను. అప్పుడు అతడు రథమునెక్కి 7 మార్లు భూమికి ప్రదక్షిణ చేశాను. అతని రథచక్రముల గమనమతే సప్త సముద్రములు ఏర్పడినవి.
ఆ సముద్రముల మధ్య ఉన్న భూమి జంబు, వక్ష, శాల్మలి, కుశ, క్రౌంచ, శాఖ, పుష్కరములు 7 ద్వీపములయ్యను. ఆ ద్వీపములు ఒకదానికొకటి మరి ఒకటి రెండింతలు ఉండను. దాని చుట్టూను ఉప్పు, చెరకు, కళ్ళు, నెయ్యి, పాలు, పెరుగు, మంచినీరు అను 7 సముద్రములు ఏర్పడను. ప్రియవ్రతుడు తన కుమార్తెను శుక్రునికి ఇచ్చాను. మిగిలిన 7 పుత్రులకు రాజ్యమిచ్చారు. జంబూద్వీపే భరతవర్షే. జంబూద్వీపమందలి పరిమాణము 1,00,000 యోజనాలు. అందులో వేల యోజనాల పరిమాణంలో ఇరావతము, రమ్యకం, హిరణ్మయం, గురు, హరి, కింపురుష, భారత, కేతుమాల, భద్రాశ అని 9 వర్షాలు ఉన్నాయి. అందుకే నడిబొడ్డులో ఉంది. ఇది వృతవర్ష. అక్కడే మేరు పర్వతం ఉంది. 1,00,000 యోజనాలు ఎత్తైనటువంటి బంగారు కొండ మేరు పర్వతాన్ని ఏమి వర్ణించంటావు? దాన్ని వర్ణించడం చాలా కష్టము. జంబూద్వీప సౌందర్యాన్ని అక్కడే మందర పర్వతం మీద మామిడి చెట్టు ఉంది. త్రికోట పర్వతం అంత ఫలాలు కాస్తుంది. పండి రాలిపోతుంటేనే ఆ ఫలాలు పగిలి రసం స్రవిస్తాయి. ఆ రసం నుంచి ఆవిర్భవించిన నది పేరే అరుణోదయ. ఆ మందిరం మీదే ఉంటుంది భగవతి. జంబూద్వీపంలోని 9 వర్షాలను దేవినే ఆరాధిస్తారు. విడివిడిగా ఇలా వృత్తంలో ఆదిదేవుడు రుద్ర రూపంలో ఉండి సంకర్షణ స్తోత్రిస్తుంటాడు. భద్రాసి వర్షంలో ధర్మపుత్రుడు భద్రశ్రవుడు హయగ్రీవుని స్తోత్రం చేస్తుంటారు. హరివర్షంలో నృసింహస్వామి, కేతు మాల వర్షంలో కామదేవుడు, రమ్యక వర్షంలో మత్స్యావతారుడు స్తోత్రపాతులై ఉన్నారు. హిరణ్మయ వర్షంలో కూర్మావతారుడు, ఉత్తర కురుదేశంలో వరాహమూర్తి, కింపురుష వర్షంలో శ్రీకాముడు శృతులను అందుకుంటూ ఉంటారు. నాయన, ఇది భారత వర్షము. ఇక్కడ శ్రీమన్నారాయణుడు నన్నే పూజించి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఈ భరతవర్షంలో మలయము, మంగ, ప్రస్థం, మైనాకం, త్రికూటం, వృషభం, కూటకం, కొల్లం, సభ్యం, దేవగిరి, వృష్యముఖం, శ్రీశైలం, వెంకటగిరి, మహేంద్రం, వారిధారం, వింధ్యం, నృత్యమంతం, వృక్షం, పార్యాత్రం, ద్రోణం, చిత్రకూటం, గోవర్ధనం, రైవతకం, కుకుభం, నీలగోరముఖం, ఇంద్రకీలం, కామగిరి అనేవి ప్రసిద్ధమైనటువంటి పర్వతాలు. అప్రసిద్ధాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఈ పర్వతాల పుట్టి సర్వపాప నాశికాలైనటువంటి నదులు ఉన్నాయి. తామ్రవర్ణి, చంద్రవంశ, కృతమాల, పటోదక, వైహయసి, కావేరి, వేణ, వైశ్వని, తుంగభద్ర, కృష్ణవేణి, శర్కరావర్తకి, గోదావరి, భీమరథి, నిర్వంజ, వైవష్టిక, తాపీరేవ, సురస, నర్మద, సరస్వతి, చర్మణప్రి, సింధు, అంతాశోణ, ఋషికుల్జ, త్రిసామ, మహానది, దేవశ్రుతి, కౌశికి, యమున, మందాకిని, వృషద్వతి, గోమతి, నదయో, రోధవతి, సప్తవతి, సుషోమ, శతద్రు, చంద్రభాగ, మరుద్వధ్ర, వితస్త, అసిక్ని, విద్య, ఇలా ఎన్నో నదీ నరాలు ఉన్నాయి. ఇక్కడ భారతవర్షీయులు వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ మోక్షం పొందుతూ ఉంటారు. అందుకే ప్రపంచం మొత్తంలో ఈ వర్షానికి అన్నేది గౌరవం ఉంది. ఈ ప్రపంచంలోనే అన్న మాట ఏమిటి, ముల్లోకాలను భారతదేశం గౌరవించబడుతుంది. ఈ ఒక దేశంలోనే తమ యజ్ఞ భాగాలు అందుకోవడానికి దేవుడు స్వయంగా వస్తారు. ఇలా జంబూద్వీపంలో ప్రధానమైన 9 వర్షాలే కాక స్వర్గప్రస్థం, చంద్రశుక్రం, అవక్తం, అవర్తకం, రమణకం, మందరం, హరిణం, పాంచజన్యం, సింహణం అనే మరో 8 ఉపద్వీపాలు ఉన్నాయి. అవన్నీ నగరుడి కుమారులు.
గుర్రాన్ని వెతికేటప్పుడు ఏర్పరిచింది. జమ్మూ ద్వీపలాగే వేపలక్షాది ద్వీపాలు కూడా వైభవపేతంగా పరిశీలిస్తున్నాయి. ఎగువ మండలాలు మొత్తం మీద ఈ భూగోళం 50 కోట్ల యోజనాలు వ్యాపించి ఉన్నదని శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. దేవోత్తమున సూర్యుడు 50 లక్షల యోజనాల భూమి చుట్టూ ప్రతి నిత్యం తిరుగుతూనే ఉంటారు. క్షణానికి 2000 యోజనాలు ప్రయాణిస్తాడు. సూర్యాసన విస్తీర్ణము 9 లక్షల యోజనాలు. స్వర్గ మధ్య లోకాల నడుమ అంటే భూలోకానికి ద్యులోకానికి మధ్యది అంతరిక్షము. అక్కడే ఉంటాడు సూర్యుడు. భూమికి 50 కోట్ల యోజనాల దూరంలో సూర్యుడు. ఒక ఏడాదిలో నడిచే మార్గాన్ని చంద్రుడు ఒక నెలలో పూర్తి చేస్తాడు. సూర్యకిరణాల నుంచి 1,00,000 యోజనాల దూరంలో ఉంటాడు చంద్రుడు. చంద్రుడి పైన 3 లక్షల యోజనాల దూరంలో నక్షత్ర మండలం ఉంది. ఆ తారామండలానికి 2 లక్షల యోజనాల దూరంలో శుక్రుడు ఉన్నాడు. అతనికి 2 లక్షల యోజనాల దూరంలో బుధుడు. అతనికి 1,00,000 యోజనాల దూరాన కుజుడు. ఆయనకి 2 లక్షల యోజనాల అవతల బృహస్పతి ఉన్నారు. బృహస్పతి నుంచి 2 లక్షల యోజనాల దూరంలో శనేశ్వరుడు ఉన్నాడు. ఆ శని నుండి 14 లక్షల యోజనాల దూరాన సప్తర్షి మండలం ఉంది. లోక కళ్యాణార్థం విష్ణుపదమైన ధ్రువమండలానికి ప్రదర్శన చేస్తూ ఉంటారు. సప్తర్షులు ఆ సప్తర్షి మండలానికి 13 లక్షల యోజనాల పైన ధ్రువలోకం ఉంది. అక్కడ ఉంటాడు ధ్రువుడు. గ్రహ నక్షత్రాలకు ఆధారభూతులకు ధ్రువుని ఆశ్రయించుకొని గ్రహ నక్షత్రాలనే వాయుప్రేరణతో అకల్పాంతం అలాగే తిరుగుతూ ఉంటాయి. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని శిల్సుమారం అంటారు. ఇక దిగువ లోకాలు అదంతా ఊర్ధ్వం పైకి. ఇక దిగువకు వస్తే సూర్యుడికి 10,000 యోజనాల కింద రాహుమండలం ఉంది. ఈ రాహుమండల విస్తీర్ణము 13,000 యోజనాలు. సూర్యుడికి 10, చంద్రుడికి 12,000 యోజనాల దూరంలో ఉన్నాడు ఇతడు. రాహుమండలం కింద సిద్ధులు, చారణులు, విద్యాధరులు, పుణ్యలోకాలు ఉన్నాయి. వాటి విస్తీర్ణము 10,000 యోజనాలు. ఆ కాల క్రింద యక్ష, భూత, ప్రేత, పిశాచాలు ఉత్తమ విహార ప్రదేశాలు ఉన్నాయి. వాటి కింద గాలి, మేఘాలు ఉన్నంత వరకు అంతరిక్షం ఉంది. ఆ అంతరిక్షానికి 100 యోజనాల దిగువన గరుడు పక్షులు, డేగలు, సరసాలు, హంసలు ఎగిరే భూమండలం ఉంది. భూమి క్రింద ఒక దాని నుంచి ఒకటి 15 యోజనాల దూరంలో అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క లోకం 15,000 యోజనాలు ఉంటుంది. అట్టడుగుదైన పాదాల కింద 30,000 యోజనాల దూరాన విష్ణుతామసి కళ ఉంది. దాన్నే అనంతుడు అంటారు. దేవపూజను అందుకునే నిత్యకళ అనంతుడు. దాన్నే సంకర్షణుడు అంటారు. అతని శక్తి అనంతము. సర్వభూత సంహారం అతని సంకల్పము. అతను నల్లటి వస్త్రములు కట్టుకుంటాడు. ఒక చెవికి కుండలం ధరిస్తాడు. దేవతలు గుణగణాన్ని కీర్తిస్తుంటారు. ఈ విధంగా అధోలోకాల అనంతరము నరకాల గురించి వివరించారు. దుర్భర పాపతారకమైన దేవీ పూజ గురించి చెప్పాడు. ఏ తిథిని దేవిని పూజించాలో చెప్పాడు. ఏ వారం ఏ నైవేద్యం చేయాలో చెప్పాడు. ఏ నక్షత్రానికి ఏది భోగమో చెప్పాడు. ఏ యోగ కరణాల్లో ఏమేం చేయాలో చెప్పాడు. ఇంకా ఇలా అన్నాడు. చైత్ర శుక్ల తదియ నాడు ఇప్ప చెడులో ఒక అమ్మవారిని భావించి పూజించాలి. 5 రకాల నైవేద్యం సమర్పించాలి. అలా చైత్ర నుంచి పాల్గొనడం దాకా 12 నెలలు ప్రతి నెల శుక్ల తదియ నాడు ఇప్పు చెట్టులో దేవి ఆవాహనం చేసి పూజిస్తే ఆమె ప్రసన్నం అవుతుంది. అష్టమ స్కంధం సంపూర్ణము. దేవి భాగవతం అష్టమ స్కంధం సంపూర్ణము. కావున ఈ దేవి భాగవతము విన్నవారికి, చదివిన వారికి ఆ దేవి మహత్యం వల్ల సకల అష్టైశ్వర్య ప్రాప్తి, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, ధైర్య ప్రాప్తి, వంశాభివృద్ధి జరుగుతుంది అని నమ్మకంతో
ఈ కథను వినాలి, శ్రద్ధగా పూజించాలి. అమ్మను పూజిస్తే అన్ని దోషాలు తొలగిపోతాయి. సర్వం ఈ పరమేశ్వర అర్పణమస్తు.